నిజాయితీ ఉండాలి. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖు నుంచి స్మార్ట్ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతున్నాం. దాదాపు 1,45,00,000 రైస్ కార్డ్స్ ఉచితంగా ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ ఉన్నాయో వారందరికీ కూడా కొత్తగా దాదాపు 6,71,000 మందికి మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం జరుగుండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సమయం తీసుకుంటుంది. కానీ 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 1,45,00,000 కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం. ఇదివరకు కూడా మీ అందరికి కూడా వివరించాం. మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు, ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది. సేఫ్టీ మెజర్గా QR కోడ్ ఉంటుంది. వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు, అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి 1967 అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు 2 నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి, డిలే జరగకూడదు, మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి ఇంతకుముందు నేను అన్నట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం. ఈ యూనిక్ ఫీచర్లో మొట్టమొదటిసారి మేము డెలివరీ చేసే ముందు కూడా QR కోడ్ ఏర్పాటు చేసి ఇటువంటి బాక్సెస్లో ఈ కార్డ్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి తహసీల్దార్ గారికి, ప్రతి మండలానికి ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాప్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్ ప్రైస్ షాప్కి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా ఇటువంటి బాక్స్లో సీల్ చేసి ప్రతి బాక్స్కి మళ్ళీ ఒక QR కోడ్ పెట్టి